వెల్కమ్ టు మాస్టారి మాట. మీ మాస్టారి మాట ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలోని 5వదైన శేష పద్యాన్ని మనం ఇప్పుడు ఆలపించుదాం. జననుత వీరున జననియు జనకుండజూవే వేరలకు శుశ్రూషసేసి ఇట్టి పరిజ్ఞానమేను బ్రాపించితి నమరులన్ భూజింతురద్ధి నెల్లవారును నొండు దైవంబుల నెరుగా నీ వృద్ధుల నా పాలి వేల్పుల నఘా కమనీయ ఫల పుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్యభోజ్యములును వీరికెప్పుడు నివేదింతు వేట్కన్ పుత్రధరా సహితుండనై నియతముగ సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరణాకను తలంపు దృఢము. 5వదైన శేష పద్యాన్ని అర్థవంతంగా ఆలపించుదాం. జననుత వీరున జనని జనకుడున్ చూవే వేరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానము ఏను ప్రాపించితిని అమరులన్ పూజింతురు అర్ధిని ఎల్లవారును ఉండు దైవంబులను ఎరుగను ఈ వృద్ధుల నాపాలి వేల్పులు అనఘా కమనీయ ఫల పుష్ప గంధభూషణ వస్త్రములు మన ఆహార భక్ష్యభోజ్యములును వీరికి ఎప్పుడు నివేదింతు వేక్కన్ పుత్రధార సహితుండను అయి నియతముగా సేవ ఆచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరునాకు అనుతలపు దృఢము. 5వదైన శేషపద్యం యొక్క అర్థ సంగ్రహణం చేద్దాం. జననుత జనుల చేత పొగడబడేవాడా, వీరు వీరు నా జననియు నా తల్లి, జనకుండు నా తండ్రి, జూవే చూడు వేరలకు వీరికి శుశ్రూష చేసి సేవ చేసి ఇట్టి పరిజ్ఞానం ఇలాంటి జ్ఞానాన్ని మేనున్ ప్రాపించితి నేను పొందాను. నమరులన్ దేవతలను భూజింతురు పూజిస్తారు అర్ధినెల్లవారును ఈ లోకంలో ఉన్న వారందరూ నుండు వేరొక దైవంబుల దేవతలను ఎరుగను నీ వృద్ధుల ఈ వృద్ధులే నా పాలిట వేల్పులనగా వేల్పులు ఓ కౌశిక కమనీయమైన ఫలపుష్పగంధభూషణ వస్త్రములు సుగంధాన్ని వెదజల్లే పండ్లు పుష్పములు ఆభరణములు వస్త్రములు మనోహర భక్ష్యభోజ్యములను మనసుకు నచ్చినటువంటి భోజన పదార్థాలు వీరికి ఎప్పుడు నివేదింతున్ సమర్పిస్తాను వేట్కన్ సంతోషంగా పుత్రధార పిల్లలు భార్య సహితుండనై వారితో కలిసి నియతముగా నియమం తప్పకుండా సేవయాచరింతును సేవ చేస్తూ ఉంటాను. వేదములు యజ్ఞములు వ్రతాలు వీరే నాకు అనే తలంపు దృఢము ఆలోచన గట్టిగా నాలో ఉంది. 5వ పద్యభావం. ప్రజల చేత గౌరవింపబడేవాడా, వీరు నా తల్లిదండ్రులు, వీరికి సేవ చేయటం వల్ల మాత్రమే నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో
అందరూ కోరికలతో దేవతలను పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. ఇతర దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలు అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తాను. అలా చేయడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలను చేసిన ఫలితం లభిస్తుంది. ఈ పద్యంలో కొన్ని కఠినమైన పదాలు ఉన్నాయి. వాటి అర్థాలు మనం తెలుసుకుందాం. జననుత, ప్రజల చేత గౌరవింపబడేవాడా. శుశ్రూష, సేవ, అమరులు దేవతలు. అర్ధిని, కోరికతో. ఉండు, వేరొక. నాపాలి వేల్పులు, నాకు దేవతలు. అనఘ, ఏ బిడియం లేనివాడా, పవిత్రమైనవాడా. కమనీయ, చక్కనైన. మనోహర, మనసుకు నచ్చిన. భక్ష్యభోజ్యములు, భోజ్యం వండిన పదార్థం. భక్ష్యం ఆహార పదార్థం, కొరికి తినేది. నివేదింతు, పెట్టుదును. వేట్క, సంతోషంగా. దార, భార్య. సహిత, కలసి. నియతముగా, నియమం తప్పకుండా. ఆచరింతు, చేస్తాను. వ్రతంబు, పూజ. తలంపు, ఆలోచన. దృఢము, గట్టిగా. ప్రాపించితి, పొందాను. ఇందులో కొన్ని సంధి పదాలు ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. శుశ్రూష చేసి. శుశ్రూష ప్లస్ చేసి గసడద వాదేశ సంధి. అమరులన్ పూజింతురు. అమరులన్ ప్లస్ పూజింతురు సరళాదేశ సంధి. మనోహర, మనః ప్లస్ అహర విసర్గ సంధి. వీరికెప్పుడు, వీరికి ప్లస్ ఎప్పుడు యత్వ సంధి. నాకను, నాకు ప్లస్ అను ఉత్వ సంధి. ఇందులో కొన్ని సమాస పదాలు చూద్దాం. జననుత, జనుల చేత నుతింపబడేవాడా. తృతీయ తత్పురుష సమాసం. అమరులు, మరణం లేనివారు. నైన్ తత్పురుష సమాసం. ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు. ఫలములను, పుష్పములను, గంధములు, భూషణములు, వస్త్రములను. బహుపద ద్వంద్వ సమాసం. మనోహర భక్ష్యభోజ్యములు. మనోహరమైన భక్ష్యభోజ్యములు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. భక్ష్యభోజ్యములు, భక్ష్యములను, భోజ్యములను ద్వంద్వ సమాసం. వేదములు. వేదములు 4. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం. యజ్ఞములు 3. పాకయజ్ఞాలు, హవిర్యాగాలు, సోమ సంస్థలు. ఇవి 3 ఒక్కొక్కటి మరల 7 విధాలుగా ఉంటాయి. వ్రతాలు 3. 1 నిత్య వ్రతాలు, 2 నైమిత్తిక వ్రతాలు, కామ్య వ్రతాలు 3వది. ఇందులో ఒక్కొక్క దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో కొన్ని ప్రకృతి వికృతి పదాలు కూడా ఉన్నాయి, చూద్దాం. శుశ్రూష, సేవ. దైవము, దేవుడు. ఉండు, ఒక. వేల్పు, వేలుపు. ఫలము, పండు. పుష్పము, పువ్వు. వస్త్రము, వసనము. యజ్ఞము, జన్నము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుంది. కొన్ని నానార్థాలు చూద్దాం. ఫలం, పండు, ఫలితం. భూషణం, నగ, ఆభరణం. వస్త్రము, బట్ట, గుడ్డ, ఉడుపు. తేటగిరి పద్యాన్ని ఇప్పుడు మనం ఆలపించుదాం. జననీ జనకుండు సద్గురుడనడుడాత్ముడనగా నీయే ఊరును నే గృహస్థు చేత సుగతి వాంచన్ ప్రసాదితులగుదురట్టివాడ చూవే ధర్మాత్ముండు వసుధ మీద జననీ జనకుండు సద్గురుడనలుడాత్ముడనగా నీయే ఊరును వసుధ మీద నే గృహస్థు చేత సుగతి వాంచన్ ప్రసాదితులగుదురట్టివాడ ధర్మాత్ముండు సూవే. జననీ జనకుండు సత్గురుడు అనలుడు ఆత్ముడనగను ఈ ఊరును ఏ గృహస్థు చేత సుగతి వాంచన్ ప్రసాదితులు అగుదురట్టివాడ సూవే
ధర్మాత్ముండు వసుధమీద. ఆరో పద్యం యొక్క అర్థ సంగ్రహణం భావాన్ని చూద్దాం. జననీ తల్లి, జనకుడు తండ్రి, సద్గురుడు ఉత్తముడైన గురువు, అనలుడు అగ్ని, ఆత్ముడనగా ఆత్మ అనే నీ ఏ ఊరును. ఈ ఐదుగురిని నే గృహస్థు చేత ఏ గృహస్థుడైతే సుగతి వాంఛన్ చక్కగా ప్రసాదితులగుదురో సేవింపబడతారో అట్టి అలాంటి వాడచూవే వాడే చూడు ధర్మాత్ముడు వసుధ మీద లోకంలో. భావం: ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని పూజించాలి, సంతోషపరచాలి. అలాంటి వాడే ధర్మాత్ముడు. 7వ వచనాన్ని చదువుదాం. అని చెప్పి ఇట్లనియే బతివ్రత పనుపునంజేసి నీవు ధర్మజ్ఞానార్థంబున ఆయున్న ఎడకున్ జనుదించిన నా పతివ్రత వలని అనుగ్రహంబున నీకు నెల్లవియు నెరింగించితి గాని నీ దశనాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు. నీ చేసిన ఎకార్యం ఒక్కటి గలదది ఎయ్యది అనినా. అని చెప్పి ఇట్లు అనియన్ పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞాన అర్థంబు నా ఉన్న ఎడకున్ చనుదించినను ఆ పతివ్రత వలని అనుగ్రహంబున నీకును ఎల్ల అవియును ఎరింగించితిన్ కాని నీ దశ నా చిత్తంబు ప్రియంపడి ఉండదు. నీ చేసిన అకార్యంబు ఒక్కటి కలదు, అది అది అనినా. 7వ వచనం యొక్క అర్థ సంగ్రహణం భావాన్ని చూద్దాం. అని చెప్పి ఇట్లనియే ఇలా అన్నాడు. పతివ్రత పనుపునంజేసి పంపించడం వల్ల నీవు ధర్మ జ్ఞానార్థంబు ధర్మాన్ని పొందాలనే కోరికతో నా యున్న ఎడకు నేనున్న దగ్గరకు చనుదించిన వచ్చావు. నా పతివ్రత వలని ఆ పతివ్రత వల్ల అనుగ్రహంబున ఆమె అనుగ్రహం వల్ల నీకు నెల్లవియు అన్నీ నెరింగించి తెలియచేశాను కానీ నీ దశ నీ పైన నాదు చిత్తంబు నా మనస్సు ప్రియంబు పడి ఉండదు, ఇష్టపడి ఉండదు. నీవు చేసిన యకార్యం ఒక్కటి, చెడు పని ఒక్కటి కలదు, అది ఎయ్యది, అది ఏమిటి అనినా అంటే. ఇప్పుడు భావం: అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు, నువ్వు చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు. అదేమిటంటే 7వ వచనంలోని కఠిన పదార్థాలను చూద్దాం. పనుపున పంపించిన అర్థంబు తెలుసుకునుటకు ఎడకు దగ్గరకు చనుదంచిన వచ్చిన అనుగ్రహంబున దయవల్ల ఎరిగించితి తెలియజేశాను. చిత్తము మనస్సు ప్రియంబు పడి ఉండదు, ఇష్టం లేదు. అకార్యంబు చేయకూడని పని. సందులు: ధర్మజ్ఞానార్థంబు ధర్మజ్ఞాన ప్లస్ అర్థంబు సవర్ణ దీర్ఘ సంధి. నా పతివ్రత ఆ ప్లస్ పతివ్రత త్రిక సంధి. ఎల్లవియు ఎల్లా ప్లస్ అవియు అత్వసంధి. నాదు చిత్తంబు నా ప్లస్ చిత్తంబు దుగాగమ సంధి. అకార్యం ఒక్కటి అకార్యంబు ప్లస్ ఒక్కటి ఉత్వసంధి. సమాసాలు: పతివ్రత పతిని సేవించుట వ్రతంగా కలది, బహువ్రీహి సమాసము. నీ దశ నీ యొక్క దశ షష్ఠీ తత్పురుష సమాసము. నాదు చిత్తం నా యొక్క చిత్తం షష్ఠీ తత్పురుష సమాసం. అకార్యంబు సకార్యము కానిది నైన్ తత్పురుష సమాసం. ప్రకృతి వికృతులు: దిశ దశ, కార్యం కర్జము, ధర్మం దమ్మము. 8వ పద్యం ఉత్పలమాలను మనం ఇప్పుడు ఆలపించుదాం. ఎంతయూ వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నొజ్జగించి నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమ్మెన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. ఎంతయూ
ఒకరుండవ తెప్పగాగా నచ్చంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నొజ్జగించి నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. 8వ పద్యాన్ని అర్థవంతంగా గానం చేద్దాం. ఎంతయు వృద్ధులు అయి తమకు నీవు ఒకరుండవ తెప్పకాగా అతి అంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుండవు అయి సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమా ఏ మెయిన్ వెడలితి అక్కట నీవు గరంబు క్రూరతన్. 8వ పద్యం యొక్క అర్థ వివరణ భావాన్ని చూద్దాం. ఎంతైనా వృద్ధులైన తమకు వారికి నీవొకరుండవ నీవొక్కడవే తెప్పగాగా ఆధారం కాబట్టి నత్యంతముదంబునన్ ఎంతో ప్రేమతో బ్రతుకుతూ ఉన్న తల్లిని తండ్రిని తల్లిదండ్రులను నొజ్జగించి విడిచిపెట్టి నిశ్చింతుండవై ఎటువంటి ఆలోచన లేకుండా సదాధ్యయనశీలత ఎల్లప్పుడూ వేదాధ్యయనం చేయాలనే కోరికతో వారి అనుజ్ఞ లేక వారి ఆజ్ఞ లేకుండా ఏకాంతంగా ఎమ్మెయిన్ ఒంటరిగా వెడలి తక్కట ఎక్కడికో వెళ్ళావు అయ్యో నీవు గరంబు ప్రవర్తన క్రూరంగా ఉంది. భావం: కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు, వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు, వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతుల గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. 8వ పద్యంలోని కఠిన పదార్థాలను చూద్దాం. ఒకరుండవ ఒక్కడవే తెప్ప ఆధారం అత్యంత చాలా ఎక్కువ ముదంబు ప్రేమ ఉజ్జగించి వదిలిపెట్టి నిశ్చింతుండవై ఆలోచించకుండా సదాధ్యయనశీలత ఎల్లప్పుడూ వేదాధ్యయనం చేయాలనే కోరిక అనుజ్ఞ ఆజ్ఞ ఎమ్మెయిన్ ఎక్కడికో ఏ ప్రదేశానికో వెడలితి వెళ్ళావు గరంబు ప్రయాణం క్రూరతన్ కఠినంగా. కొన్ని సందులను చూద్దాం. నీవు ప్లస్ ఒకరుండా ఉత్వసంధి, అత్యంత అతి ప్లస్ అంత యనాదేశ సంధి, తల్లిని ప్లస్ తండ్రిని గసడదవాదేశ సంధి, నిశ్చింత నిస్ ప్లస్ చింత విసర్గ సంధి, సదాధ్యయన సదా ప్లస్ అధ్యయన సవర్ణ దీర్ఘ సంధి, వెడలి తక్కట వెడలితి ప్లస్ అక్కట ఇత్వ సంధి. సమాసాలు: సదాధ్యయనశీలత సదాధ్యయనమునందు శీలత సప్తమీ తత్పురుష సమాసం. వారి అనుజ్ఞ వారి యొక్క అనుజ్ఞ షష్ఠీ తత్పురుష సమాసం. ప్రకృతి వికృతులు: ఆజ్ఞ అనుజ్ఞ ఆన, కాంత ఇంతి, మెయిన్. ప్రతిపదార్థాలను చూద్దాం. అక్కట అయ్యో, ఎంతో, వృద్ధులు అయి, తమకు నీ తల్లిదండ్రులకు, నీవు ఒక్కరుండవ ఒక్కడవే తెప్ప ఆధారం, నీ మీద అత్యంత చాలా అధికమైన ముదంబునన్ ప్రేమతో బ్రతుకుతూ ఉన్నా కాగా కానీ నీవు సదాధ్యయన ఎల్లప్పుడూ అధ్యయనం చేయాలన్న శీలత కోరికతో నిశ్చింతుండవై ఎలాంటి కనీసమైన ఆలోచన లేకుండా నీ యొక్క తల్లిని తండ్రిని తల్లిదండ్రులను ఉజ్జగించి విడిచిపెట్టావు. నీ తల్లిదండ్రుల
అనుజ్ఞ ఆజ్ఞ అనుమతి లేకుండా నీవు ఎమ్మెయిన్ ఎక్కడికో ఏకాంతమ ఒంటరిగా వెడలితి వెళ్ళిపోయావు. నీవు క్రూరంగా గరంబు ప్రవర్తించావు. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మొదటి 2 భాగాలు చూశారు అనుకుంటున్నాను. చూడకపోతే క్రింద లింక్ ఇవ్వబడింది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.